Hi everyone, welcome to this video where we are going to talk about the concept of a process state transition diagram. What do you mean by process state? And then we are also talking about the process control block and finally about the threads. కానీ ముందు అసలు ప్రాసెస్ గురించి నేర్చుకునే ముందు first we need to talk about the program. అసలు program అంటే ఏంటి? So a computer program is a collection of instructions that performs a specific task when executed by a computer. టెక్నికల్ గా మాట్లాడుకోవాలంటే ప్రోగ్రామ్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనం డిజైన్ చేసిన టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గా రాసుకుంటే దాన్ని కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటాం. జనరల్ గా ప్రోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ ఎ పీస్ ఆఫ్ కోడ్ విచ్ మైట్ కంటైన్ ఏ సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఆర్ సింగిల్ లైన్ ఆర్ మేబీ థౌజండ్స్ ఆఫ్ లైన్స్. ఎలా అయి ఉండొచ్చు. అది చిన్నదైతే ప్రోగ్రామ్ అవుతుంది, పెద్దదైతే ప్రోగ్రామ్ అవుతుంది, 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉండాలి, అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. సింగిల్ సెంటెన్స్. సో హలో వరల్డ్, ప్రింట్ ఎఫ్ హలో వరల్డ్ అన్న ప్రోగ్రామే, లేదా మీరు రాసే ఒక 1000 పీసెస్ ఆఫ్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాసిన అది కూడా ప్రోగ్రామ్ అనే అంటాం. జనరల్లీ ఈ ప్రోగ్రామ్స్ రాసే వాళ్ళని ప్రోగ్రామర్స్ అంటాం. దే యూస్ ఎనీ ఆఫ్ ది మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దట్ ఆర్ అవైలబుల్ అవుట్ సైడ్, విచ్ ఎగ్జాంపుల్స్ బీయింగ్ సి, C++, జావా, పైథాన్, ఇలా రకరకాలుగా ఏదైనా తీసుకోండి. These programs are usually stored on the disk or in the non-volatile memory in a form that can be executed by a computer. సార్ ఇప్పుడు వరకు ప్రోగ్రామ్ అంటే ఏంటి అని మాట్లాడుకున్నాం. అసలు ప్రాసెస్ అంటే ఏంటి? ప్రాసెస్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? జనరలీ వెన్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎ పర్టికులర్ ప్రోగ్రామ్, మీరు రన్ చేయాలనుకున్నారు అన్న ప్రోగ్రామ్ ని, సో యూ డబుల్ క్లిక్ ఇట్, రైట్? అది ఎక్కడ హార్డ్ డిస్క్ లో ఉంటుంది. యూ గో దేర్, యూ డబుల్ క్లిక్ ఆన్ దట్. వన్స్ you want to execute a program, the first thing that will happen is this program will be loaded into the memory. From that point onwards, a process is created. అక్కడి నుంచి ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. జనరల్ గా ఏ ప్రోగ్రామ్ అనే దానికి మనం చేసినప్పుడు కంపైల్ టైంలో బైనరీ కోడ్ తయారవుతుంది. బట్ ఏ ప్రోగ్రామ్ నీడ్స్ మోర్ దాన్ ద బైనరీ కోడ్ టు ఎగ్జిక్యూట్. ఇట్ రిక్వైర్స్ సమ్ ఎసెన్షియల్ రిసోర్సెస్ లైక్ రిజిస్టర్స్, program counters and a stack. Once you have all these things, once the program is loaded into the memory and it gets all these resources that it requires to execute, we call it as a process. So let's talk about the definition of a process. దీనికి కూడా సింపుల్ డెఫినేషన్ అంటూ ఏం లేదు. We have many definitions. The simplest being మనకి ప్రాసెస్ అనగానే ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్ అంటారు చాలా మంది. It is also a very good definition, but as a matter of speaking, a process is an instance of a computer program that is being executed. It contains the program code and its current activity. So process current state ఏంటి, దాని యాక్టివిటీ ఏంటి, దాని ఇన్స్ట్రక్షన్ సెట్ ఏంటి, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఏంటి, ఇవన్నీ ప్రాసెస్ లో ఉంటాయి. వన్స్ ది ప్రోగ్రామ్ ఇస్ లోడ్ ఇన్ టు మెమరీ ప్రాసెస్ అవుతుందని చెప్పాను కదా. ఈ ప్రాసెస్ మెమరీ మొత్తాన్ని 4 సెక్షన్స్ కింద విడగొడతాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ డివైడెడ్ ఇంటూ 4 డిఫరెంట్ సెక్షన్స్. ద ఫస్ట్ సెక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ది టెక్స్ట్ సెక్షన్. దీంట్లో కంపైల్ అయినటువంటి ప్రోగ్రామ్ కోడ్ విచ్ హాస్ బీన్ రెడ్ ఫ్రమ్ ద నాన్ వాలటైల్ స్టోరేజ్ వెన్ యూ స్టార్ట్ ది ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ ది టెక్స్ట్ సెక్షన్. రెండోది వీ కాల్ ఇట్ యాజ్ ది డేటా సెక్షన్ అంటాం. ద డేటా సెక్షన్ స్టోర్స్ గ్లోబల్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ విచ్ ఆర్ అలొకేటెడ్ అండ్ ఇనిషియలైజ్డ్ ప్రయర్ టు ఎగ్జిక్యూటింగ్ మెయిన్. సో మెయిన్ కన్నా పైన మీరు ఏదైతే గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్స్ ఇస్తారో అదంతా డేటా సెక్షన్ లో ఉంటుంది. ద థర్డ్ పార్ట్ is your heap, which is purely your dynamic allocation. So heap is nothing but the dynamically allocated memory for this particular process. నాలుగో దాన్ని మనం స్టాక్ అంటాము. The stack is used for local variables. So ఈ space on the stack is reserved for local variables when they are declared. అంటే మనం అక్కడ లోకల్ ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసే వేరియబుల్స్ ఏమైతే ఉంటాయో వాటిని అంతా ఈ స్టాక్ లో ఇస్తాం. And once again, when the variable is removed or it goes out of scope, the space is freed up and reallocated to something else. So these are the 4 sections through which a process memory is divided into. General ga process అనేది మనకి మెమరీలో ఉంటున్నప్పుడు ఈ 4 సెక్షన్స్ విడగొడతాము. టెస్ట్ సెక్షన్, డేటా సెక్షన్, హీప్, స్టాక్. Okay, so you know that a program is a passive entity such as a file containing a list of instructions stored on the disk. So it is passive, it simply sits quiet, it sits idle. కాంట్రాస్టింగ్ గా మాట్లాడుకోవాలంటే ప్రోగ్రామ్ డబుల్ క్లిక్ చేసి మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారు, దెన్ ఇట్ బికమ్స్ అన్ యాక్టివ్ ఎంటిటీ అండ్ ఈస్ నౌ కాల్డ్ ఎస్ ఎ ప్రాసెస్. సో దిస్ ప్రాసెస్ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎ ప్రోగ్రామ్ కౌంటర్ స్పెసిఫైయింగ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు ఎగ్జిక్యూట్ అండ్ ఎ సెట్ ఆఫ్ అసోసియేటెడ్ రిసోర్సెస్. అంటే దీంట్లో మనకి PCB అని వస్తుంది. వీ విల్ డిస్కస్ ఇట్ ఇన్ దిస్ వీడియో ఇట్ సెల్ఫ్. ఆ PCBలో అన్ని లోడ్ చేస్తాం.
సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనుకున్నాం. ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు సీక్వెన్షియల్ ఆర్డర్ లో జరగాలి. సో ఆ సీక్వెన్షియల్ ఆర్డర్ లో జరుగుతున్నప్పుడు వన్ ఆఫ్టర్ అనదర్ ఒక ఇన్స్ట్రక్షన్ తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు there is always something called as a program counter which will tell you what is the next instruction to execute. అది ఎక్కడ ఉంది, దాన్ని ఎలా ఫెచ్ చేయాలి, లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అనేది ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి, ప్రోగ్రామ్ ఉండవు. ప్రోగ్రామ్ as we discussed is a passive entity. అంటే it is just a file which consists of a list of instructions which is sitting idle on your disk. Now a program becomes a process when executable file is loaded into the memory. సో ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మనం మెమరీలోకి లోడ్ చేసుకుంటే దాన్ని ప్రాసెస్ అని అంటాము. You can see these are the four sections that your process memory is divided into. We have the text section, we have the data section, then we have the heap which is dynamically allocated memory, and then the stack memory which actually contains your local variables that have been defined. Now రెండు ప్రాసెస్లు సేమ్ ప్రోగ్రామ్ కున్నా అంటే ఒకే ప్రోగ్రామ్ కి రెండు ప్రాసెస్లు రన్ అవుతుంటే మనం రెండింటిని సెపరేట్ ప్రాసెస్ గానే కన్సిడర్ చేస్తాం తప్ప సేమ్ కింద కన్సిడర్ చేయం. ఏ ప్రోగ్రామ్ can give multiple process, can lead to multiple process irrespective if they belong to the same program or not. Each process will be viewed independently by the operating system, separate gaane chustundi. When we compare a program with a process, we can conclude that process is a dynamic instance of a computer program. Adeka manam fine cheppuntu vastundi. So a part of a computer program that performs a well defined task is known as the algorithm anta. A collection of computer programs, libraries and related data are referred to as software. So ivi program, process, algorithm, software, these are all the terms which sometimes people get confused. So this is some of these definitions I found them on the internet, so I thought of sharing them with you. Okay, algorithm ante it is nothing but a part of the program that you have designed to do a particular task. Okay, so let us talk about process states. So ఈ ప్రాసెస్ స్టేట్స్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇట్ కీప్స్ చేంజింగ్ స్టేట్స్, ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ వారీగా వెళ్తుంది. ద స్టేట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఈస్ డిఫైన్డ్ ఇన్ పార్ట్ బై ద కరెంట్ యాక్టివిటీ ఆఫ్ ద ప్రాసెస్. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాసెస్ కరెంట్లీ ఏం జరుగుతుంది, ఏ పరిస్థితిలో ఉంది అని చెప్పేదాన్ని ప్రాసెస్ స్టేట్ అంటాం. ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక్కొక్క రకాల స్టేజెస్ ఉంటాయి. కాకపోతే ఎందుకు అంటే నేమ్స్ ఏమి స్టాండర్డైజ్ కాదు, బట్ జనరల్లీ స్పీకింగ్ మనకి 5 స్టేట్స్ ఉన్నాయి కామన్ గా మాట్లాడుకోవాలంటే. ద ఫస్ట్ స్టేట్ ఈజ్ న్యూ. ఇదేంట్రా అంటే అప్పుడే ప్రాసెస్ క్రియేట్ అవుతున్నప్పుడు దాన్ని న్యూ స్టేట్ అంటాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రెడీ స్టేట్. దాంట్లో ఈ ప్రాసెస్ కావాల్సినటువంటి రిసోర్స్ అన్ని అలొకేట్ అయిన తర్వాత మన మెయిన్ మెమరీలోకి తీసుకొస్తే దాన్ని రెడీ స్టేట్ అంటాం. దట్ ఈస్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద ప్రాసెసర్. రన్నింగ్ స్టేట్ అంటే ప్రాసెసర్ కి ఇచ్చేసిన తర్వాత ఈ పర్టికులర్ ప్రాసెస్ అనే దాన్ని మనం రన్నింగ్ స్టేట్ అంటాం. దట్ మీన్స్ ద ప్రాసెస్ హాస్ అక్వైర్డ్ ద సిపియు అండ్ ఈస్ నౌ కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్. నాలుగోది వెయిటింగ్ స్టేట్. ఫర్ సమ్ పర్టికులర్ రీజన్, ఒక ఐఓ ఆపరేషన్ కనో లేకపోతే వేరే దానికనో మనం ప్రాసెస్ ని బయటికి తీయాల్సి వచ్చింది. దట్ మీన్స్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద సిపియు అండ్ ఇట్ గోస్ టు వెయిటింగ్ స్టేట్ ఫర్ సమ్ ఈవెంట్ టు హ్యాపెన్. యూజర్ ఇంటరాక్షన్ అనుకోండి, లేదా ఐఓ అంటే డిస్క్ లోకి రాయటం, లేదా సిడిలోకి రాయటము, లేదా మీరు కాపీ చేస్తున్నారు పెన్ డ్రైవ్ లోకి, వాట్ ఎవర్ మైట్ బి ది థింగ్, దాన్ని వెయిటింగ్ స్టేట్ అంటాం. ఇఫ్ ద ప్రాసెస్ ఈస్ వెయిటింగ్ ఫర్ సమ్ ఈవెంట్ టు హ్యాపెన్. లాస్ట్ వన్ ఈజ్ యువర్ టెర్మినేటెడ్. ఏది లేకుండా ప్రశాంతంగా ప్రాసెస్ మొత్తం ఎగ్జిక్యూషన్ అయిపోయింది అనుకోండి, దాన్ని టెర్మినేటెడ్ స్టేట్ అంటాం. ఈ స్టేట్స్ ని ఒక ప్రాసెస్ అనేది దాని లైఫ్ సైకిల్లో ఇట్ గోస్ త్రూ దీస్ డిఫరెంట్ ప్రాసెస్. దీన్ని స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ లో చూపిస్తాం మనం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 5 స్టేట్స్ ఉన్నాయి కదా, as we discussed. దిస్ ఈజ్ యువర్ న్యూ స్టేట్. చూసారు కదా, ఫస్ట్ న్యూ స్టేట్ లోకి ఇక్కడ క్రియేట్ అవుతుంది ప్రాసెస్. క్రియేట్ అయిన తర్వాత షెడ్యూలర్ పికప్ చేసుకునే దాన్ని బట్టి, సార్ షెడ్యూలర్ అంటే మాకు చెప్పలేదు కదా, విల్ స్లోలీ లెర్న్. సో ఈ న్యూ స్టేట్ లోంచి రెడీ స్టేట్ లోకి వస్తుంది. సో రెడీ స్టేట్ అంటే ఏంటంటే ఆ ప్రాసెస్ కి కావాల్సినటువంటి రిసోర్సెస్ అన్ని దానికి అలొకేట్ చేసి దాన్ని నేను మెయిన్ మెమరీలోకి తీసుకొస్తే అప్పుడు దాన్ని రెడీ స్టేట్ అంటాను. సో రెడీ స్టేట్ లోంచి నెక్స్ట్ అది వెళ్ళగలిగింది రన్నింగ్ స్టేట్. దట్ మీన్స్ వన్స్ this process has been allocated or granted the CPU, then it goes into a running state. అంటే కరెంట్ ఎగ్జిక్యూషన్ మొదలైందని అర్థం. అది ఎగ్జిక్యూషన్ మొదలైన తర్వాత రన్నింగ్ స్టేట్ నుంచి ఇక్కడ మనకి ఈ యారో మార్క్స్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్. ఈ యారో మార్క్స్ చాలా ఇంపార్టెంట్. యూ కెన్ సీ దేర్ ఆర్ సమ్ యారో మార్క్స్ హియర్. సో దీస్ యారో మార్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే షో యూ విచ్ డైరెక్షన్ ద ట్రాన్సిషన్ ఇస్ హ్యాపెనింగ్. కనిపిస్తున్నాయి కదా, దీస్ ఆర్ ద యారో మార్క్స్. సో రన్నింగ్ స్టేట్ లోంచి మనకి ప్రాసెస్ ఎటువంటి ఆటంకాలు లేకుండా కంప్లీట్ అయిపోయింది అనమాట. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ ఫినిష్డ్ ఎగ్జిక్యూషన్.
then it goes to terminated state where its PCB is reallocated. అంటే దానికి ఇచ్చిన రిసోర్సెస్ అన్నిటిని రీఅలొకేట్ చేసేస్తుంది, వెనక్కి తీసుకుని we will give it to somebody else. అలా కాకుండా ఒకవేళ ఈ ప్రాసెస్ కి ఏమన్నా IO ఈవెంట్ అవసరమైంది. IO ఈవెంట్ అవసరం అంటే maybe imagine that it wants some data from the disk, or it requires a user to enter some data or to click something. అలాంటి వాటిని ఏం చేస్తాం అంటే it comes back into waiting state అంటాం. కనిపిస్తుంది కదా? సో ఫ్రమ్ రన్నింగ్ స్టేట్ ఇట్ కమ్స్ ఇంటూ వెయిటింగ్ స్టేట్. సో వెయిటింగ్ స్టేట్ కి వచ్చి ఇట్ హ్యాస్ టు వెయిట్ ఇన్ మేబీ ది IO డివైస్ క్యూస్ ఆర్ ఇన్ సమ్ క్యూ. సో వెయిటింగ్ స్టేట్ లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వరకు ఉంటుంది, దానికి ఏ ఈవెంట్ అయితే దీన్ని వెయిటింగ్ స్టేట్ లోకి తీసుకొచ్చిందో ఆ ఈవెంట్ కంప్లీట్ అవ్వాలి. సో IO ఆర్ ఈవెంట్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ గోస్ బ్యాక్ టు ద రెడీ స్టేట్, మళ్ళీ రెడీ స్టేట్ లోకి వెళ్తుంది. సో అందుకని చూసారా, ఫ్రమ్ రన్నింగ్ స్టేట్ టు వెయిటింగ్ స్టేట్ టు రెడీ స్టేట్. సో ఇక్కడ రన్నింగ్ స్టేట్ నుంచి వెనక్కి రెడీ స్టేట్ కి ఒక యారో మార్క్ ఉంది, ఇంటరప్ట్ అనేది రాశాను ఇక్కడ. సో దిస్ ట్రాన్సిషన్ హ్యాపెన్స్ వెన్ the CPU has been interrupted. The CPU has to go there and to do these and to service that particular interrupt. The currently process which is executing will go back to ready state. So running state లో ఉన్నప్పుడు CPU గనక ఏ రకమైన ఇంటరప్ట్ అన్నా వస్తే దాన్ని మళ్ళీ రెడీ స్టేట్ లోకి తీసుకెళ్తాం. అండర్ నో సర్కమ్స్టెన్స్ రన్నింగ్ స్టేట్ లోంచి బయటకు వచ్చిన తర్వాత వెయిటింగ్ స్టేట్ లో కానీ రెడీ స్టేట్ లోకి వెళ్తుంది, కానీ మళ్ళీ వెయిటింగ్ స్టేట్ లోంచి రన్నింగ్ స్టేట్ లోకి రాదు. అంటే ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ కి వెళ్ళాలి అంటే రన్నింగ్ స్టేట్ లోకి రావాలి అంటే కంపల్సరీగా రెడీ స్టేట్ లోంచి మాత్రమే వెళ్ళాలి తప్ప ఇట్ కెనాట్ డైరెక్ట్లీ గ్రో ఫ్రమ్ ఎనీ అదర్ ఆఫ్ ద స్టేట్స్. సో రన్నింగ్ స్టేట్ లోంచి either it can go to ready state, it can go to waiting state, or it can go to terminated. Terminated means everything goes on well, everything is okay, పక్కా అయిపోయిందని అర్థం. న్యూ స్టేట్ మీన్స్ the process is being created, generated అవుతుందని. Admit ready state means the process has got all the resources it requires and now it is currently waiting for the CPU iste then that process goes into the running state. That means the CPU has started executing this particular process. For whatever reasons ఆ ప్రాసెస్ కనుక ఆపి ఆ ప్రాసెస్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మనం ఫెచ్ చేయలేకపోతే then it goes into waiting state. That means it is waiting for some event, ఏదన్నా కావచ్చు. దానికోసం వెయిట్ చేస్తుంటే we bring that into the waiting state. సో ఈ వెయిటింగ్ స్టేట్ లో ఉన్న ప్రాసెస్ గనక ఆ ఈవెంట్ కంప్లీట్ అయితే మళ్ళీ వెంటనే రన్నింగ్ కి వెళ్ళడానికి కుదరదు. ఇట్ హ్యాస్ టు గో బ్యాక్ ఇన్ టు ద రెడీ స్టేట్ ఓన్లీ. సో ఇట్ హ్యాస్ టు గో బ్యాక్ ఇన్ టు ద రెడీ స్టేట్. ఫ్రమ్ ద రెడీ స్టేట్ దెన్ ఇట్ కెన్ బి పిక్డ్ బ్యాక్ ఇన్ టు ది రన్నింగ్ స్టేట్ ఆర్ దెన్ ఇట్ విల్ బి అలొకేటెడ్ ద CPU. సో దీస్ ఆర్ యువర్ 5 స్టేట్స్. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఆర్ మీరు గూగుల్ చేస్తే కనుక 5 స్టేట్ ట్రాన్సిషన్ ఉంటుంది, 2 స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఉంటుంది, 7 స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఉంటుంది. So out of my interest, I brought you this also. దీన్ని 7 state transition diagram అంటాం. You can see మనం చెప్పుకున్న 5 states తో పాటు we have another 2 states that are defined. మిగతా అన్ని సేమ్ కామన్, that is nothing else. ఈ 2 states ఏంటంటే ఇక్కడ బ్లాక్డ్ సస్పెండ్ అని ఒకటి, ఈ స్టేట్ ఒకటి, తర్వాత రెడీ సస్పెండ్ అని ఒకటి, ఈ 2 states మనం డిఫైన్ చేసాం. దీంట్లో బ్లాక్డ్ సస్పెండెడ్ రెడీ అంటే ఏంటంటే కొన్నిసార్లు డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ ఉన్నట్టుంది. దట్ మీన్స్ CPU అనేది ఎన్ని ప్రాసెస్ ని మధ్యలో తిరుగుతుంటుంది అనే దాన్ని డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ అంటారు. దట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ప్రాసెసెస్ దట్ ఆర్ కరెంట్లీ వెయిటింగ్ ఇన్ ద రెడీ క్యూ, దాన్ని డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ అంటాం. ఇన్ సమ్ కేసెస్ when the degree of multi programming is high, we want to remove some of the process from the ready queue. సో రెడీ క్యూ నుంచి కొన్ని ప్రాసెస్ వెనక్కి తీసేసుకోవాలనుకుంటాం. అలాంటప్పుడు మనం దాన్ని we put those process into say a queue called as suspended ready అంటాం. దాన్ని suspended ready. So when the ready queue becomes full, some processes are moved to suspended ready state. అలానే బ్లాక్డ్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా సో వెయిటింగ్ క్యూస్ అన్ని నిండిపోయినాయి అనుకోండి, దాంట్లో కొన్ని ప్రాసెస్ ని తీసేసి బ్లాక్డ్ సస్పెండ్ స్టేట్ కి పంపిస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెడీ సస్పెండెడ్, బ్లాక్డ్ సస్పెండెడ్ రెండు దీస్ క్యూస్ ఆర్ యాక్చువల్లీ ప్రెసెంట్ ఇన్ యువర్ సెకండరీ స్టోరేజ్, నాట్ యువర్ మెయిన్ మెమరీ. సెకండరీ స్టోరేజ్ లో ఉంటాయి. సో బ్లాక్డ్ సస్పెండ్ లోకి వచ్చిన డివైస్ గనక ఆ ప్రాసెస్ గనక ఇఫ్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ఆర్ దానికి కావాల్సిన వర్క్ అయిపోయింది అనుకోండి, దెన్ ఇట్ గోస్ బ్యాక్ ఇన్ టు రెడీ సస్పెండెడ్ స్టేట్. సో రెడీ సస్పెండెడ్ స్టేట్ లోకి వస్తుంది. సో ఫ్రమ్ రెడీ సస్పెండెడ్ స్టేట్ దెన్ ఇట్ కెన్ బి పిక్డ్ బ్యాక్ ఇన్ టు ద రెడీ క్యూ. ఫ్రమ్ దేర్ ఇట్ కెన్ గో టు రన్నింగ్ స్టేట్ అండ్ దెన్ గో బ్యాక్ టు ది ఎగ్జిట్ స్టేట్. సో ఈ సేమ్ ట్రాన్సిషన్స్ అయితే ఇంకేం మారు. దీస్ ఆర్ సో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 5 స్టేట్స్: న్యూ, రెడీ, రన్నింగ్, వెయిటింగ్ స్టేట్ అండ్ దెన్ టెర్మినేటెడ్ స్టేట్. ఇవి 2 అడిగితే రాయొచ్చు. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎ PCB. అసలు PCB అంటే ఈ ప్రాసెస్ అన్నిటిని ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా మెయింటైన్ చేస్తుంది? హౌ డు యూ రిప్రజెంట్ ఎ ప్రాసెస్ ఇన్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు కాలేజ్ లో జాయిన్ అవ్వగానే
మేము కౌన్సిలర్ బుక్ అంటాము. I don't know what it is called. Usually there is a record which is maintained for every student. మీకు ఫ్యాకల్టీ కౌన్సిలర్స్ ఉంటారు. దే మెయింటైన్ ద రికార్డ్ వేర్ ఫాదర్ నేమ్ ఏంటి, ఫాదర్ మొబైల్ నెంబర్, స్టూడెంట్ ఈమెయిల్ ఐడి, ఫాదర్ ఈమెయిల్ ఐడి, పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఏంటి, percentage of attendance for every 4 weeks or 3 weeks or whatever it is. So you maintain full record from your staff, from the day you enter into the college till the day you go out of the college. Similarly, అలానే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతున్నప్పుడు దానికి ఒక రికార్డ్ ఇస్తుంది. ఆ రికార్డ్ పేరు ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ఇట్ కంటైన్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ ప్రాసెస్. ఇట్ హ్యాస్ వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు కాలేజ్ కి బుక్ ఒకే రకంగా ఉండదుగా, కలర్ డిఫరెంట్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఉంటుంది. అలానే ఇక్కడ కూడా బేస్డ్ ఆన్ ద ఆర్కిటెక్చర్ అండ్ sometimes based on the operating system, the amount of information that is stored in the PCB might be different, but there are some important things that your PCB contains. So each process is represented in the operating system by something called as a process control block, or simply says PCB. General ga PCB anagane cricket pitch unollu Pakistan cricket board gurtostund ala, but still PCB stands for process control block, also called as a task control block అని కూడా అంటారు. రెండు ఒకటే. It contains many pieces of information associated with a specific process. ఏమేమి ఉంటాయంటే, the first thing is ఏ స్టేట్ లో ఉంది ప్రాసెస్ స్టేట్. ఇంతకు మనం చదువుకున్నాం కదా 5 స్టేట్స్ ఉంటాయని, అందులో ఏ స్టేట్ లో ఉంది. ద ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ప్రాసెస్ స్టేట్ ఏ స్టేట్ లో ఉంది. రెండోది ప్రోగ్రామ్ కౌంటర్. I told you that every process has a program counter which will indicate the address of the next instruction to be executed for this program. సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి ఫెచ్ చేయాలి, దాని అడ్రస్ ఏంటి అనేది ప్రోగ్రామ్ కౌంటర్ లో మెయింటైన్ చేస్తాం. ద థర్డ్ వన్ ఈజ్ యువర్ CPU రిజిస్టర్స్. ఇది CPU రిజిస్టర్స్ ఎన్ని వాడతారు, ఏం వాడతారు అనేది ఆర్కిటెక్చర్ బేస్ అయి ఉంటుంది. జనరల్లీ దే ఇన్క్లూడ్ ది అక్యుములేటర్స్, స్టాక్ పాయింటర్స్, జనరల్ పర్పస్ రిజిస్టర్స్, ఆల్ దోస్ థింగ్స్ CPU రిజిస్టర్స్ అంటాం. నెక్స్ట్ కమ్స్ CPU షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్. ఈ షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్ దగ్గర మనకి ఏంటంటే ప్రాసెస్ కి కొన్నిసార్లు ప్రయారిటీస్ ఇస్తాం. We give priorities, or we give time quantums, etc. We will discuss more about this in when you talk about CPU scheduling algorithms and CPU scheduling criteria. అది చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఆ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే, ఆ పారామీటర్స్ ఏమైనా యాడ్ చేయగలిగితే అవి కూడా PCB లోనే ఉంటాయి. ఇది కమ్స్ అండర్ ది CPU షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ గా ఏంటంటే ప్రాసెస్ ప్రయారిటీ, ఎవరిది, యూజర్ దా, ఎవరిది ఏంటనేది. నెక్స్ట్ కమ్స్ మెమరీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. జనరల్లీ ప్రతి ప్రాసెస్ కు ఒక అడ్రస్ స్పేస్ ఉంటుంది. మనం ఊళ్ళో పొలానికి గట్లు పెట్టుకున్నట్టుగా ఎవరిది ఏంటి అనేది we put those places like holders, right, to show where your area ends. అలానే ప్రతి ప్రాసెస్ కి వాటి అడ్రస్ స్పేస్ కి సంబంధించినంత వరకు we have something called as a limit and a base register. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అని చెప్పడానికి all that information is also once again stored in the PCB only. దాన్ని మెమరీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అంటాం. అండ్ అదర్ పేజ్ టేబుల్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి తర్వాత వస్తాయి. ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు మెమరీ మేనేజ్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో స్టోర్డ్ హియర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ హ్యావ్ ది అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఈ ప్రాసెస్ CPU ఎంతసేపు తీసుకుంది, ఎంతసేపు వాడుకుంది, ఏ యూజర్ కి సంబంధించిన ప్రాసెస్ ఇది, ఎవరు వాడుకున్నారు, ఆల్ దోస్ థింగ్స్ కమ్స్ అండర్ యువర్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. ఫైనల్లీ వీ ఆల్సో హ్యావ్ ది IO స్టేటస్ ఇన్ఫర్మేషన్. ఇందులో ఏంట్రా అంటే, ఇట్ ఇంక్లూడ్స్ the list of the IO devices allocated to this process. ఓపెన్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా వేరే ఇచ్చామా, అవన్నీ దీంట్లోకి వస్తాయి. We call it as IO status information అంటాం. Now, as I told you, generally this is how a PCB looks like. You can see here. So process state, process number, program counter, registers, ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇది ఇంకోటి. I also got these diagrams from the internet. So the credit should go to the original uploaders, guys. It's not my work. So process ID, state, pointer, priority, program counter, CPU registers ఇలా ఉంటాయి. Generally, as I told you, the information that is contained in the PCB is completely dependent on the operating system. It contains different information for every different architecture. So కొన్ని ఇందులో ఇంతకు మనం చెప్పండి, ప్రాసెస్ ఐడి అనేది కంపల్సరీగా మెయింటైన్ అవుతుంది. ద ప్రాసెస్ ఐడి is the unique identifier given to a process within your operating system. మీ సిస్టమ్ లో ప్రతి ప్రాసెస్ కి ఒక యూనిక్ ఐడెంటిఫైర్ ఉంటుంది. దాని ద్వారా మనం పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ప్రాసెస్ టైప్. కనిపిస్తుంది కదా, ఇట్ ఈస్ ఇండెక్స్డ్ బై యువర్ ప్రాసెస్ ఐడి. సో ఈ ప్రాసెస్ ఐడి యూనిక్ గా ఉంటుంది. సో ఈచ్ ప్రాసెస్ ఐడి కరస్పాండ్స్ టు ది ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాసెస్. యూ కెన్ సీ
Once again, you have the program counter, register, state, priority, address space, parent, child, open files, any other information that is related to this process, everything is maintained here. So ఇంతక నేను చెప్పినట్టుగా మీరు కాలేజ్ లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ డే రికార్డ్ బుక్ ఓపెన్ చేసినట్టు the PCB is maintained for a process throughout its lifetime and is deleted once the process terminates. అంటే మీరు కాలేజ్ మానేయంగానే మీ రికార్డ్ బుక్స్ క్లోజ్ చేసి మీకు ఇచ్చేస్తారు కదా. Similarly, when the process being created, the PCB is generated, and once the process is terminated, it will be removed. Okay. So another thing here is we have been discussing about something called as multitasking, right? So multitasking lo CPU అనేది రకరకాల వాటిలో మనకి స్విచ్ అవుతూ ఉంటుంది. It switches between different processes అని చెప్పుకుంటూ వచ్చాం మనం. We spoke about that, right? So అలా దాన్ని కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం. ఈ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ లో ఏం జరుగుతుందంటే it involves saving the registers or saving the content of the PCB of the current executing process and then loading the contents from the PCB of the next process. Confusing unda okkasari diagram chudandi. Ee diagram lo manam chuste there are two processes that are in the process P0 అని ఒకటి ఉంది, ఇక్కడ process P1 ఒకటి ఉంది. Now it is executing. సో ఏం జరిగింది, there has been an interrupt. మనం చూసాం రన్నింగ్ స్టేట్ లోంచి మనకి రెడీ స్టేట్ లోకి వెళ్ళాలి. సో స్టేట్ లోకి వెళ్ళాలంటే కరెంట్ ఎగ్జిక్యూషన్ చేసిన ఎంత పారేస్తామా, పారాయి. ఇట్ హ్యాస్ టు లోడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కరెంట్లీ డన్, వాట్ ఎవర్ వర్క్ హ్యాస్ బీన్ కరెంట్లీ డన్, అండ్ దెన్ ఓన్లీ ఇట్ హ్యాస్ టు గో అవుట్. సో యూ కెన్ సీ ఫర్ ప్రాసెస్ P0, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బీన్ కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్ ఈస్ నౌ సేవ్డ్. సో ఈ స్టేట్ మొత్తాన్ని దాని పీసీబీని అప్డేట్ చేస్తాం. సో పీసీబీని అప్డేట్ చేసిన తర్వాత ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. తర్వాత ఏం జరుగుతుంది, వన్స్ ఇట్ ఇస్ సేవ్డ్, the process which caused this interrupt has to be executed. So the CPU will load whatever PCB is there on P1 to the CPU. So reload state from PCB1. So PCB1 load అయిన తర్వాత అది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ ఒక ఇంటరప్ట్ కానీ సిస్టమ్ కాల్ వచ్చిందా, లేకపోతే అది ఎగ్జిక్యూషన్ అయిపోయే వరకు అది రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని పీసీబీలోకి లోడ్ చేస్తాం, సేవ్ చేస్తాము. సేవ్ చేసిన తర్వాత ఇందాక మనం బయటకు తీసుకున్న ప్రాసెస్ P0 ఉంది కదా, దాన్ని మళ్ళీ రీలోడ్ చేస్తాం. దీన్ని కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు. సో కాంటెక్స్ట్ స్విచ్చింగ్ మీన్స్ సేవింగ్ ది కంటెంట్స్ ఆఫ్ ది కరెంట్ ఎగ్జిక్యూటింగ్ ప్రాసెస్ ఇన్ దిస్ పీసీబీ అండ్ రీలోడింగ్ ద కంటెంట్స్ ఫ్రమ్ ది నెక్స్ట్ ప్రాసెస్ దట్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పీసీబీ. సో వెన్ ద షెడ్యూలర్ స్విచెస్ ద CPU ఫ్రమ్ ఎగ్జిక్యూటింగ్ వన్ ప్రాసెస్ టు ఎగ్జిక్యూటింగ్ అనదర్, the state from the current running process is stored in the PCB. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ లో ప్రాసెస్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని రిప్రజెంట్ చేయడానికి మనం పీసీబీనే వాడతాము. there is nothing else. So when you load something or when you save something, it is always with the PCB only. సో ఫస్ట్ ఎవరన్నా సరే మన CPU కనుక ఇంటరప్ట్ వస్తే కరెంట్ ఎగ్జిక్యూటింగ్ ప్రాసెస్ మొత్తాన్ని మనం అప్డేట్ చేసి పక్కన పెట్టిన తర్వాత న్యూ ప్రాసెస్ ని తీసుకుంటాము. న్యూ ప్రాసెస్ ని తీసుకుంటాం అంటే ఏంటి, వన్స్ అగైన్ ద PCB is loaded into the CPU. Okay, so this is called as context switching process. దీని గురించి we'll discuss again. Context switching process is usually overhead. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఆల్ టైం వేస్ట్ ప్రాసెస్, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అందుకని కాంటెక్స్ట్ స్విచ్చింగ్ టైం ఈస్ ప్యూర్ ఓవర్ హెడ్ టైం అంటాం. బికాస్ యూ కెన్ సీ హియర్, ఇదంతా జరిగే టైంలో CPU ఎగ్జిక్యూట్ అవ్వట్లా. దట్ మీన్స్ ఇట్ ఈస్ సిట్టింగ్ ఐడిల్. ఓన్లీ బ్లూ కలర్ లో మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, it is sitting idle. The CPU is sitting and only it executes during this time. So that is the reason context switching time is called as overhead time, because during context switching CPU does nothing. So we come to the position where we want to discuss about threads. So ఇప్పటి వరకు ప్రోగ్రామ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ప్రోగ్రామ్ లో ప్రాసెస్ అంటే ఏంటో నేర్చుకున్నాం. I told you that a single program can lead to multiple processes. అలానే a process is a program that performs a single thread of execution. ఈ థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటంటే ఒక టాస్క్ మాత్రమే జరుగుతుంది. అలానే ఇప్పుడు మోడర్న్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏం చేసినాయి అంటే దే హావ్ ఎక్స్టెండెడ్ దిస్ ప్రాసెస్ కాన్సెప్ట్ టు అలౌ ఎ ప్రాసెస్ టు హ్యావ్ మల్టిపుల్ థ్రెడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే ఒక ప్రాసెస్ ఒక టైంకి ఒక పనే కాకుండా ఇట్ కెన్ డూ మల్టిపుల్ టాస్క్. అంటే మీరు ఇప్పుడు వెబ్ పేజ్ ఓపెన్ చేశారు అనుకోండి, కొన్నిసార్లు యూ కెన్ సీ దట్ టువర్డ్స్ ద బాటమ్ సమ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, ఒక గేమ్ ప్లే అవుతా ఉంటుంది, కింద క్విజ్ వస్తూ ఉంటుంది, ఇంకో దాంట్లో ఇంకో వీడియో ప్లే అవుతా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ సింగిల్ ప్రాసెస్. But within that process, you have multiple threads of execution, each working on its own, right? So dani threads antam. Thread is nothing but it is a lightweight process. This feature is especially beneficial on multi-core systems. Mana ippudu quad core, dual core,
octa-core అంటున్నాం కదా, where multiple threads can run in parallel. మనం అసైన్ చేసిన టాస్క్ ఈవెన్ బెటర్ ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది ఆన్ ఎ సిస్టమ్ దట్ సపోర్ట్స్ థ్రెడ్స్. మరి ఈ థ్రెడ్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లోడ్ చేస్తాం? ద పీసీబీ ఈజ్ ఎక్స్పాండెడ్, అంటే పీసీబీలోనే లోడ్ చేస్తాం, పీసీబీలోనే స్టోర్ చేస్తాం. ద పీసీబీ ఈజ్ ఎక్స్పాండెడ్ టు ఇంక్లూడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఈచ్ థ్రెడ్. అదర్ చేంజెస్ త్రూఅవుట్ ద సిస్టమ్ ఆర్ ఆల్సో నీడెడ్ టు సపోర్ట్ థ్రెడ్స్. సో థ్రెడ్ ని సపోర్ట్ చేయాలంటే ఇంకా కొన్ని ఉండాలి. అది చూపిస్తున్నాను కదా, ప్రాసెస్ లో మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. దిస్ ఈస్ ఆల్సో, దిస్ డయాగ్రామ్ ఇస్ నాట్ మైన్ గైస్, and you can see this I brought from the internet, which I thought will give you a better idea regarding the multi-threaded process. ఇదిగోండి, ఒక ప్రాసెస్ కింద మనం చెప్పినట్టు ప్రాసెస్ స్టేట్, రిజిస్టర్స్, కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, హీప్, స్టాక్ ఇలా ఇండివిజువల్ గా ఉంటాయి. అదే గనక సింగిల్ ప్రాసెస్ కాకుండా మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్ అనుకోండి, దట్ మీన్స్ if the process is capable enough of giving you multiple threads or executing multiple threads, you can see here threads share okate instruction, global and heap regions, but it has its own register and stack regions, you can see. So each one of these different. అలానే ఇక్కడ చూసారు కదా, ఈ డయాగ్రామ్ లో కూడా ప్రాసెస్ అనేది మెయిన్ థ్రెడ్ అనుకోండి, ఇట్ క్రియేట్స్ 2 threads, సింగిల్ ప్రాసెస్, and all these threads share the common resources that have been allocated to the process only. జనరల్ గా ప్రాసెస్ అడ్రస్ స్పేస్ లోనే ఉంటాయి థ్రెడ్స్ కూడా, వాటి సెపరేట్ అడ్రస్ స్పేస్ అంటూ ఉండదు. సో దీనికి ఒక క్విక్ కంపారిజన్ తీసుకొచ్చాను. ఆన్ ది ఇంటర్నెట్ you can see many differences between process and threads. I thought I'll give you something which is good enough, but my suggestion is I want you guys to prepare on their own. And also మీకు కనుక నేను చెప్పినవి కాకుండా ఇంకా బెస్టర్ గా లేకపోతే బెస్ట్ కంపారిజన్ ఏమన్నా అనిపిస్తే ప్లీజ్ పుట్ దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ట్రై టు యాడ్ దెమ్ అప్. బికాస్ యూజువల్లీ వెన్ యూ గో ఫర్ ఇంటర్వ్యూస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కామన్ గా అడిగే క్వశ్చన్ ఇది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ ప్రోగ్రామ్ అండ్ ఎ ప్రాసెస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ ప్రాసెస్ అండ్ ఎ థ్రెడ్. ఇలా ఇచ్చినప్పుడు ఎన్ని చెప్పడం అనేది వాళ్ళ ఉద్దేశం కాదు, కనీసం ఇందులో కనీసం కొన్న మనం మాట్లాడితే ఇట్ విల్ డూ యూ గుడ్. ఓకే, యూ కెన్ సీ హియర్ process is nothing but it is a process, it's a program under execution and it is resource intensive. అంటే ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ కావాలంటే దానికి చాలా రిసోర్సెస్ కావాలి, అవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయాలి. అలా థ్రెడ్ అయితే అలా కాదు. థ్రెడ్ ఈస్ అ లైట్ వెయిట్ ప్రాసెస్, ఇట్ టేక్స్ ఫ్యూర్ రిసోర్సెస్ వెన్ యూ కంపేర్ విత్ దట్ ఆఫ్ ఎ ప్రాసెస్. అండ్ ప్రాసెస్ లో కాంటెక్స్ట్ స్విచింగ్ జరగాలి అంటే కంపల్సరీగా ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇంటరాక్ట్ అయ్యి, అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇందాక చెప్పాను కదా, మొత్తం రిజిస్టర్ దగ్గర నుంచి అన్ని సేవ్ చేసుకుంటూ రావాలి. Context switching between threads, it requires very less time because they all share the same kind of variables, or sorry, same kind of data. And process ko vachetappudiki generally independent ga untayi and have their own resources. Prati process ni operating system separate gaane treat chestundi, kaani threads lo ala kaadu. User level threads anni simple same task by the ante oka process sambandhinchina threads anni same task kinde chustundi operating system. Time required for creation and termination of a process is more when you compare with that of a thread. So thread create cheyalana, terminate cheyalana chala easy. It takes very less time. It is inexpensive ante ekku resources teeskodu ani. And also inter-process communication among process, that means if you want to coordinate between process, it is a very complex procedure. Inter-thread communication is much more simpler because they can use shared memory model. ఇందులో 2 మోడల్స్ ఉంటాయి, షేర్డ్ మెమరీ, మెసేజ్ పాసింగ్ అని. ఇప్పుడు మనకి ఇంకా రాలేదు, ప్రాసెస్ ఇంటర్కనెక్షన్ చెప్పినప్పుడు చెప్తాను. విల్ టాక్ అబౌట్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, విచ్ ఈస్ వెరీ కాంప్లెక్స్ టాపిక్. అండ్ ఆల్సో ఆల్ ప్రాసెస్ హ్యావ్ దేర్ ఓన్ అడ్రస్ స్పేస్ అండ్ అడ్రస్ ప్రొటెక్షన్ ఈస్ ఇంప్లిమెంటెడ్. థ్రెడ్స్ కాలా లేదా, ఆల్ థ్రెడ్స్ బిలాంగింగ్ టు ఏ ప్రాసెస్ షేర్ ద సేమ్ అడ్రస్ స్పేస్ ఆఫ్ ద పేరెంట్. సో పేరెంట్ నుంచి తయారైన థ్రెడ్స్ అన్నిటికీ అదే అడ్రస్ స్పేస్ ఉంటుంది. సో దిస్ ఈస్ మై కలెక్షన్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది ప్రాసెస్ అండ్ థ్రెడ్స్. సో if you find more and better, please put it in the comment section. As I told you, good suggestions are always welcome from me. I'll try to add them as well, because some of these questions are important from your interviews point of view as well. Okay, so thank you very much. Take care.